ప్రముఖ రచయిత అందశ్రీ గారు రాత్రి నిద్రలోనే మరణించినట్లుగా వారి కుటుంబ సభ్యులైతే చెప్పారు. నిన్నటి వరకు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అనుకోకుండా ఆయన మృతి చెందడం, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆయనతో మీకున్న అనుబంధాలు, మీ మాటల్లో ఆయన గురించి చెప్పండి సార్. అందశ్రీ మరణం తీరని లోటు తెలంగాణ సాహిత్య సమావేశం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మానవీయ కోణంలో ఆలోచించే కవుల సంఖ్య తక్కువైతుంది. అది కూడా పెద్ద లోటు ఉంటుంది. వాళ్ళ మానవీయ కవి, లోక కవి, ప్రజా కవులు అంటే చాలా మంది ప్రజా కవి అంటే మనకు మళ్ళీ కాళోజీ అంటారు, గౌరటి వెంకన్న అంటారు, కనుక అట్లా అట్లాగే మన గద్దర్ అంటారు. కనుక ఆయన లోక కవి అని పేరు పెట్టాను. లోక కవి లౌక్యం, ఎలాంటి లౌక్యం లేకుండా నిర్మోహమాటంగా తామర ఆకు మీద ఎంత నీరు పోస్తే అంటుకోదో అట్లా ఆయన ఏది అంటించుకోకండి, ఏ దానికి కట్టుబడకుండా, అటు కమ్యూనిజం కానీ ఇటు మామూలుగా పెట్టుబడిదారుతనం కాకుండా ఆధ్యాత్మికము, మానవత్వం అన్ని కలగలిపిన కవి ఆయన. అందుకని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానవాడు మనిషి అన్నవాడు మా అని చెప్పి చాలా అద్భుతమైన గేయం రాసినవాడు. జయ జయ హే తెలంగాణ, జనని జయ కేతనం, ముక్కోటి మన తెలంగాణ ప్రజలకు ఒక రకం సంకేతం ఇచ్చి ఆనాడు ఒక రకంగా చెప్పాలంటే అన్ని తెలంగాణ ఉద్యమంలో ఒక స్ఫూర్తి బావుటాట, ఒక ఉద్యమ గీతంగా విలసిల్లింది. అన్ని స్కూళ్లలో ఆ తెలుగు తల్లికి మల్లెపూ దండ పక్కన పెట్టి ఇది చదివేస్తున్నారు. అట్లా విద్యాలయం నుంచి ముందు వెళ్తే అనేక ఉద్యమ కార్యకలాపాల్లో ఆయన గేయం మారుమోగింది. అది కూడా ఇవాళ మరి మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన తప్పది. ఆ గేయాన్ని ఎన్నడో మన తెలంగాణ గేయంగా మార్చుకోవాల్సింది. మొన్న అఫీషియల్ గా గేయంగా మార్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ద్వారా సత్కరించింది ఆయన. అట్లాగే ఒక చిన్న పల్లెటూరులో లేబర్తి అని మనకు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా విడిపోయినాక ఇప్పుడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి అనే గ్రామంలో అనాథగా వరంగా పెరిగాడు ఆయన. గొర్రెల కాపరిగా బతికాడు. అట్లాగే ఆయన పాటలు అవన్నీ కూడా మన జనజీవితం నుంచి వచ్చినాయి. కనుక ఆయన అందే ఎల్లన్న అసలు పేరు అయింది, అందశ్రీగా తలం పేరు పెట్టుకొని చేశారు. అన్నిటికంటే అద్భుతంగా ఆయన చేసిన పని ఏంటంటే ప్రపంచంలో నదులన్నింటినీ చూడాలి, ఆ నదులలో దోషికి పెట్టుకుని నీళ్లు తాగాలి, ఆ నదుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ప్రపంచంలో అమెజాన్ నుంచి చాలా చాలా నదుల దగ్గరికి పోయి స్వయంగా, అంటే ఆయన పెద్దగా ధనవంతుడు ఏమి చూస్తున్నాం కదా, ఆయన ఇల్లు చూసాం పూరి గుడిసికి ఎక్కువ, స్లాబ్ ఇల్లుకి తక్కువ చూస్తున్నాం, పెద్ద సంపాదించుకోవాలి. ఆయన పాటల మీద వచ్చే రాయల్టీ లేకపోతే ఆయన మిత్రుల సహకారంతో దేశాలు తిరిగిండు. నదుల మీద ఒక అద్భుతమైన కావ్యాన్ని రాసించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మిత్రుడు సత్యనారాయణ గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్తున్నారు. ఆయన ఏంటంటే ఇప్పటికి 30% పూర్తి అయింది. ఆయన చెప్పడం నిరక్షరాస్యుడు, పెద్దగా అక్షర అది చెప్పడం ఆశ కవి చెప్పడం. ఆ తర్వాత నేర్చుకున్నా కూడా ఇప్పటికీ రాతగారులు వేరే ఉన్నారు. ఆ రకంగా ఆయన చెప్పిన అంశాలను రాస్తూ పాటల రూపం కానీ పద్య రూపం కానీ రకరకాలు చేశారు. ఈ రెండు బాగా పాపులర్ అయినాయి. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి పాటలు కూడా. ఉద్యమ పాటలు రాశారు. ఉద్యమ కీర్తనలు సినిమా కోసం రాయలేమ్మా. నువ్వు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని సినిమా కోసం రాయలే, కానీ సినిమాలో వాడుకున్నారు. ఇవన్నీ మిగతా ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం రాసిన పాట మాత్రం అది ఇప్పుడు రాసింది కాదు, 20 ఏళ్ల క్రితం రాసిందే. మన 3 కోట్ల మన తెలంగాణ ప్రజలు అనే దాని మీద రాసింది అన్నాడు. దాంతో పాటు ఆయన మానవీయ కవి కూడా అనుకున్నాను. ఎందుకంటే మనిషి జీవితంలో లోతుపాటు మనస్తత్వ శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు. మనిషి జీవితంలోకి వెళ్ళి రవికాంచని చోట కవిగాంచును అని దాన్ని సార్థక నామయ్య దేవుడు ఆ రకం చేశారు. రెండోది కూడా ఏమంటున్నానంటే ఆయన ఎప్పుడు కూడా చాలా శాకాహారి అట. ఆయన మిత్రులు చెప్తున్నాను నాకు, ఆయన శాకాహారి. కోడిగుడ్డు కూడా తినాడట. కోడిగుడ్డు అనేది మాంసాహారం కానీ కాదు, అయినా సరే కోడిగుడ్డు తినకపోవడం, అట్లాగే మద్యము మాంసాలకు దూరంగా ఉండడం. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కొంచెం ఈ ఆయన గురించి లోతుగా తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంచెం తాగొచ్చు, అట్లా వాళ్ళు ఏమైనా చెడిపోవచ్చు ఇట్లా అనుకుంటున్నారు. ఆయన ఒకటే ఒక ఆశ్రద్ధ ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆశ్రద్ధ చేశాను. నిన్న మరణం కూడా బీపీ ఎక్కువై ఒకసారి మెదడు నరాలు చిట్టుకోవచ్చు, లేకుంటే గుండెపోటు రావచ్చు. అట్లా తెల్లారికల్లా భార్య చూసేకల్లా మంచం కింద పడి ఉన్నాడు. ఎప్పుడో ఏ రాత్రి ప్రాణం పోయిందో తెలియదు. గాంధీ హాస్పిటల్ డాక్టర్ కూడా ఏమంటున్నారంటే డెడ్ బాడీని తీసుకొచ్చారు ఇక్కడికి, అప్పటికే చనిపోయి 5-6 గంటలు కావచ్చు, శరీరం అంతా చల్లగా అయిపోయింది అన్నారు. అంటే అర్ధరాత్రి ఎప్పుడు ప్రాణం పోయింది. కానీ దీన్ని కూడా కేవలం 64 ఏళ్ళ చిన్న వయసు అయింది, 65 ఏళ్ళు కూడా ఉన్నాడు. 64 ఏళ్ళ చిన్న వయసులో చనిపోయిందంటే ఇవాళ జీవన ప్రమాణం మనకు దేశంలో సగటు జీవన ప్రమాణం మనకు 74 ఏళ్ళ దాకా వస్తుంది. అటువంటిది ఆయన 64 ఏళ్ళకి తను చాలించడం అంటే ఒక అభినందించవచ్చు. ఏంటంటే అనాయాస మరణం ఉంది. చనిపోవాల్సిన మనిషి కాదు ఈ వయసులో.
కానీ అనాయాస మరణం కూడా చాలా కష్టం, రాదు, అందరికీ రాదు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. వరకం చెప్పాలంటే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎప్పటికీ ఉండకపోవచ్చు, కానీ ఆయన మరణం మాత్రం తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సాహిత్యానికి చాలా పెద్ద తీరని లోట నేను అంటున్నాను. ఆయన మరణించారు కానీ ప్రజలు జీవించారు అన్నారు. అందుకని గుర్రం జాషువా గారి ఒక కవిత గుర్తొస్తున్నారు. రాజు మరణించే ఒక తార గగనమెక్కే, కవి మరణించే ఒక తార నేల రాలే. అంటే రాజు మరణిస్తేనేమో నేల రాగింది ఒక తార, అంటే నక్షత్రం నేల రాగింది. కవి మరణిస్తే కవి అనే మనిషి, కవి అనే కవిత్వం ఆకాశానికి ఎక్కింది, ఒక తార గగనం ఎక్కారు. రాజు మరణించే ఒక తార మన గగనం నేల రాలే, కానీ కవి మరణించే ఒక తార గగనం ఎక్కి అని విశ్వనరుణ్ణి నేను అని ఆయన అన్నట్టు, మనకు అందశ్రీ గారు కూడా ఒక తెలంగాణకి పరిమితమైన కవి కాదు, విశ్వనరుడు. మాయమైపోతున్నాడా మనిషి అన్నవాడు అనే దానిలో ఏమున్నది అర్థం మీకు తెలుసు కదా. మనిషి గురించి రాసిండు, మనిషి వాస్తవం గురించి రాసిండు, ఒకరిని ఆదుకుంటాడని రాసిండు, ఎవరికి ఒక సహాయపడతాడని రాసిండు. అంటే మానవులు సంఘజీవులు కనుక అందరు కలిసి బతకాలనే ఒక అభిప్రాయం ఉంది ఆయనలో. కనుక అవే కాకు చాలా విప్లవ గీతాలు రాశారు. ఆర్ నారాయణమూర్తి సినిమాలో కూడా చాలా ఆ పాటలు, ఈయన పాటలు తీసుకున్నాం. సినిమా కోసం ఎప్పుడు రాయలే ఆయన, పెద్ద సంపాదన ఆలోచన కూడా లేదు. అందుకనే మొన్నటికి మొన్న ఆయన గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించుకోవడం, ప్రాంతీయ గీతంగా ప్రకటించుకోవడం, దాంతో పాటు ఆయన ₹1,00,00,000 నగదుతో సత్కరించడం, ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు. గతంలో కేసీఆర్ గారు చేయలేని పని రేవంత్ రెడ్డి గారి కవుల సత్కారంలో, ముఖ్యంగా అందశ్రీ గారి సత్కారంలో చేశారు. అది మంచిది అంటున్నాను. ఆయన మరణం అందరికీ తీరని లోటే, సాహితీ లోకానికి మరింత తీరని లోటు. మాలాంటి వాళ్ళు కూడా ఆ వర్గం చెప్పాలంటే ఆయన ఇంకా బతుకుంటే మంచి, ఇంకా గేయాలు మంచి మన కవిత రాసేవాడు నేను అనుకుంటున్నాను. అంతే అన్నమాట. ఎందుకంటే ఏం చేయలేము, మన చావు పుట్టుకలు మన చేతిలో లేవు కనుక వార్ధక్యము, మరణాలు ఈ రెండింటి మనం నివారించలేము. నివారించదగ్గ క్లేశాలు చాలా ఉంటాయి మానవ నిర్మితమైన, కానీ చావును మనం నియంత్రించలేము కనుక వారికి జోహార్లు అర్పిస్తూ